హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు అయితే ఉడికించిన పొటాటో ఫ్రై వేస్తున్నాను. ఒకటి ఉడికించుకొని వేసుకోవచ్చు, రెండేమో ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని చిప్స్ కింద చేసుకోవచ్చు అనమాట. చిప్స్ కింద చేసుకున్నవి కొంచెం స్నాక్ లాగా అనేది అనొచ్చు. ఇప్పుడైతే మేము ఉడికించేస్తున్నాం కదా, బంగాళదుంపలు ఉడికిపోయినాయి. చల్లార్చుకున్న తర్వాత కొంచెం వేడిగానే ఉన్నాయి, తొక్క అయితే తీసేసుకున్నాం. ఇలా తొక్క తీసేటప్పుడు కొంతమంది తింటూ ఉంటారు, ఒక్కొక్క ముక్క టేస్ట్ బాగుంటుంది. అది కాకుండా బంగాళదుంప కూడా మెరుస్తుంది అనమాట, బాగా ముద్దగా లేదు, మెరుస్తుంది. ఇవైతే చిప్స్ చేసుకోవడానికి బాగుంటాయి. మామూలుగా పొటాటో చెక్కేసుకొని చిన్న ముక్కలుగా లేకపోతే పలుచగా కోసుకొని ఫ్రై చేసుకుంటే కరకరలాడుతూ ఉంటుంది. ఇంకా పొటాటో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇంకా స్నాక్స్ ఇంకా చేసుకోలేదు, ఉడికించేసుకొని ఇలాగ చేతులతోనే నలుపుతున్నాం అనమాట. ఇలా చక్కా బద్ద కింద ఉంటే ఎప్పుడు తినడానికి బాగుంటుంది. కొంతమంది బాగా మెత్తగా నలిపేసుకుంటారు, ఎవరిష్టం మనది. కొంతమంది అయితే ఇప్పుడైతే మామూలుగా ఇలా నలిపేసుకొని అందులోనే ఉప్పు కారం అన్నీ కలుపుకుంటున్నారు. లేకపోతే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర ఇంకా కలిపేసుకొని ముద్దలుగా చేసుకుంటున్నారనమాట. టేస్ట్ ఎలాగైనా పర్వాలేదు, ఎందుకంటే పొటాటో కదా. నార్మల్గా పొటాటో అంటేనే చాలామందికి ఇష్టము, ఎలా వండినా సరే అది నచ్చుతుందన్నమాట. ఎక్కడో ఒంట్లో బాగోలేని వాళ్ళకి తప్ప ఇంకెవరికైనా నచ్చేస్తుంది. ఇదైతే పుచ్చిపోయిన ముక్క ఉడికించేసాం కదా, బాగానే వచ్చేసింది. ఫస్ట్ అయితే చూసుకోలేదు, బాగానే ఉందనుకున్నాం. ఇది కింద పడిపోయినప్పుడు దెబ్బలు అవి తగులుతాయి కదా, అలాంటప్పుడు అలా కౌలిపోతాయి అన్నమాట. పుచ్చి అంటే బంగాళదుంపలో పుచ్చు పురుగులు అవి ఏమి ఉండవు, బాగుంటుంది, నీట్గానే ఉంటుంది బంగాళదుంప అనేది. ఇప్పుడైతే మెత్తగా చేసేసుకున్నాం కదా, ప్యాన్లో నూనె వేసుకొని తాలింపులు వేసేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులో నేను 4-5 ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేస్తున్నాను. ఎల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు కొన్ని వేసుకుంటే బాగుంటుంది ఫ్రై అనేది. కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకొని అన్నీ వేగిన తర్వాత కారం వేసుకోవాలి సరిపడగా, తర్వాత సరిపడంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం బాగా కలుపుకుంటే పచ్చివాసన అనేది రాదు. ఉప్పు కూడా బాగా నూనెలో కలుస్తుంది అనమాట. ఇంకా మనం పట్టి కొంతమంది అయితే పొటాటో వేసేసిన తర్వాత అప్పుడు వేస్తూ ఉంటారనమాట. అలాగైతే కలపడం చాలా కష్టంగా ఉంటుంది. ఇలా నూనెలోనే వేగేటప్పుడు కలిపేసుకుంటే సింపుల్గా ఉంటుంది. చూసారు కదా, ముక్కలు మిగిలిపోతాయి అనుకున్నా, 2 ముక్కలు మిగిలిపోయినాయి. అవి గరిటెతో చేస్తున్నాను. మొత్తానికి అయితే ఇలా కలిపేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇది రేషన్ బియ్యం అనమాట. చాలామందికి రేషన్ బియ్యం వండడమే రాదు, అయితే మొత్తగా వండుకుంటారు, లేకపోతే పలుకుగా వండుకుంటారు. రేషన్ బియ్యం వండడం చాలా కష్టమే. కొంచెం పొదును తెలిసి అత్తమానం చూసుకుంటూ ఉండాలి, 2-3 సార్లు అయినా ఉడికిందా లేదా అని, అప్పుడే పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. నార్మల్గా చాలామంది రేషన్ బియ్యం తింటే చాలా మంచిది అంటున్నారు. రేషన్ బియ్యం ఎక్కువగానే తినకూడదు, ఎందుకంటే ఇప్పుడు అందరూ నార్మల్గా రైసే తక్కువ తింటున్నారు. అందులో రేషన్ బియ్యం అయితే తీయగా ఉంటాయి అన్నమాట. అన్నం చాలా తీయగా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు రేషన్ బియ్యం అనేది ఎక్కువ తినకూడదు. నార్మల్గా ప్యాకెట్ బియ్యంలో షుగర్ లేని బియ్యం వస్తున్నాయి, ఆ బియ్యం కొనుక్కొని తిన్నా పర్వాలేదు. కానీ రేషన్ బియ్యం ఎందుకు మంచిది అంటున్నారో నాకైతే తెలియదు. కానీ ఈ అన్నంలో అయితే తియ్యగా ఉంటుంది. ఒక్క ముద్ద ఎప్పుడైనా పొడి ముద్ద తిని చూడండి, అప్పుడు అన్నం తియ్యగా ఉంటుంది. మనం నార్మల్గా బయట కొనుక్కుంటూ ఉంటాం కదా బియ్యాలు, అందులో ఒక బ్రాండ్ బియ్యం అయితే చాలా చప్పగా ఉంటాయి అన్నమాట. అస్సలు కూర టేస్ట్ అనేది తెలీదు. ఆ బియ్యం తింటుంటే షుగర్ అనేది కంట్రోల్గా ఉంటుంది నిజంగానే. మేము అప్పుడప్పుడు తెచ్చుకుంటూ ఉంటాము ఆ బియ్యం అయితే. ఈ రేషన్ బియ్యం అయితే ఇంకా కంటిన్యూగా తింటూ ఉంటాము. చిన్నప్పుడైతే వరి పండించినప్పుడు వడ్లు తీసుకొని సంవత్సరం మొత్తం కూడా ఆ వడ్లు గాదెలో వేసుకొని కావాల్సినప్పుడు అన్నంలో ఆడించుకొని అయ్యే వండుకొని తినేవారు. ఈ రేషన్ బియ్యం ఏమో ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ వాటితో పిండి అది చేసుకొని ఇంకా టిఫిన్ కింద వాడేవారు అనమాట. ఇంక ఇప్పుడు ఆ బియ్యమే తింటున్నాము, ఎందుకంటే వరి పండించడం చాలామంది తగ్గించేశారు. రేట్లు కూడా బస్తాకి ఎంత అని రేట్లు కూడా చాలా పడిపోయినాయి. బస్తాకి ఎంత రేటు ఎక్కువ వస్తుంది కదా అనుకుంటారు, కానీ మందులు ఎక్కువగా కొట్టేయడం వల్ల వాటికి మందుల రేట్లు అవి కూడా బాగా ఎక్కువైపోయినాయని ఇంకా వరి పండించడం చాలామంది తగ్గించేశారనమాట. ఇంకా పైరు పంటలు అనేవి అలవాటు చేసేసుకుంటున్నారు చాలామంది. పొగాకు వేయడము, లేకపోతే మొక్కజొన్న వేయడము,
ఇంకా ఎవరు ఏది పండిస్తే ఇంకా అదే ఎక్కువగా పండించుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి అదృష్టం బాగుంటే లాభం వస్తుంది, అదృష్టం బాగోకపోతే మొత్తం ఫినిష్ అంట. అందుకని వేసే పంటలు కూడా ఆలోచించుకొని పంటలు వేస్తే బాగుండేది. వరి పండించినప్పుడు చాలా బాగుండేది, ఎందుకంటే చాలగొట్ల మీద కాయగూరలు కానీ లేకపోతే కందులు కానీ వేసి పండించేవారు. తర్వాత నువ్వు పంట వేసి పండించేవారు, ఒక సంవత్సరం చెరుకు వేసి పండించేవారు. ఇప్పుడు అదేమీ లేదు, అన్ని పైరు పంటలలాగా పొగాకు మొక్కజొన్న వేస్తున్నారు. వాటికైతే చాలా ఎక్కువ మందులు కొడుతూ ఉంటున్నారు. అందుకని వాటి వల్ల ఉన్న భూమి మొత్తము వీక్ అయిపోతుంది అనమాట. అంటే భూసారం అనేది తగ్గిపోతూ ఉంటుంది. మన ఒంట్లో ట్యాబ్లెట్లు వేసుకుంటే మనం ఎలా నీరసం అయిపోతున్నామో అలాగే భూసారం కూడా తగ్గిపోతుంది మందులు ఎక్కువ కొట్టడం వల్ల. ఎప్పుడైనా సరే మనం వేసిన మెడిసిన్ ఎప్పటికైనా అది మనకే ప్రమాదం. మనం వేసుకునే ఎక్కువ మెడిసిన్స్ వేసుకుంటాం కదా, అది మన శరీరాన్ని ఎంత గొల్ల చేసేస్తాయో మనం పంటకి వేసే మందులు కూడా అంతే, మన భూమి మొత్తం సారాన్ని పోయేలా చేస్తుంది. చాలామందికి తెలిసిన విషయమే, కాకపోతే ఇంకా స్పీడ్ లైఫ్ అన్నమాట.